అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామ సమీపంలో ఏలేరు కాలువకు గండి పడింది. 99వ కిలోమీటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్న అండర్ టన్నెల్ వద్ద సుమారుగా 15 అడుగుల మేర గండి పడడంతో సమీపంలోని గెడ్డలోకి నీరు వృధాగా పోతోంది. అయితే క్రమేపీ ఈ గండి మరింత పెరిగే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామ సమీపంలో ఏలేరు కాలువకు గండి పడింది. 99వ కిలోమీటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్న అండర్ టన్నెల్ వద్ద సుమారుగా 15 అడుగుల మేర గండి పడడంతో సమీపంలోని గెడ్డలోకి నీరు వృధాగా పోతోంది. అయితే క్రమేపీ ఈ గండి మరింత పెరిగే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామ సమీపంలో ఏలేరు కాలువకు గండి పడింది. 99వ కిలోమీటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్న అండర్ టన్నెల్ వద్ద సుమారుగా 15 అడుగుల మేర గండి పడడంతో సమీపంలోని గెడ్డలోకి నీరు వృధాగా పోతోంది. అయితే క్రమేపీ ఈ గండి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఏలేరు కాలువకు గండి పడి అండర్ టన్నెల్ నుంచి నీరు వృధాగా పోతోంది. అయితే అధికారుల స్పందన ఎలా ఉంది? అసలు ఏమైనా స్పందించారా? గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే అనకాపల్లి జిల్లా మాకవరపాలెం సమీపంలో ఉన్నటువంటి ఏలేరు కాలువకు గతంలో కూడా గండి పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 5:30-6 గంటల ప్రాంతంలో ఏదైతే మాకవరపాలెం మండలం రాచపల్లి కూడలి వద్ద ఏలేరు కాలువకు భారీ గండి అయితే పడింది. గతంలో పలుమార్లు ఇదే ప్రాంతంలో సుమారుగా గండి పడినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల సమయంలో కూడా భారీ గండి పడినట్టుగా మనకైతే క్లియర్ గా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే పక్కనే ఉన్నటువంటి ఏదైతే గడ్డలోకి నీరంతా కూడా వృధాగా పోతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రస్తుతం ఈ నీటితో జీగోడూరు నగరం వరి పొలాలకు ఆ ప్రమాదం పొందుతుందన్నట్లుగా రైతులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క గండి పడినటువంటి ప్రాంతానికి ఇప్పటికే అధికారులు కూడా చేరుకుని అసలు ఈ గండి ఏ రకంగా పోర్చాలి ఏంటనే దాని మీద కొంత కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏదైతే ఈ ఏలేరు భారీ వర్షాల నేపథ్యంలో గడిచిన కొద్ది రోజుల కిందట ఇదే ఏలేరు కాలువ పొంగి పొరలంతో రహదారి అంటే జాతీయ రహదారిపై పొంగి పొరలంతో జాతీయ రహదారి తాలూకా 16వ నెంబర్ అంటే NH16 పై రాకపోకలు కూడా నిలిపేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ ఏలేరు కాలువకు గండిపోయినటువంటి ఆ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి రైతులు అయితే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది జీగోడూరు నగరం సంబంధించినటువంటి ఆ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి వరి పొలాల్లోకి ఈ నీరంతా కూడా
పోయే అవకాశం ఉంది. ఆ నీరు వెళ్తే కనుక ఖచ్చితంగా పంటకు వరి పొలాలన్నీ కూడా కొద్దిగా నీట మునిగే అవకాశం ఉండడంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా కొంత భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖలో వాతావరణం అంతా పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో కనుక మళ్ళీ వరద ఉధృతి పెరిగే అవకాశం ఏమైనా ఉండి అక్కడ ఉన్నటువంటి ఈ గండి మరింత ఎక్కువ పెరిగే అవకాశం, అంటే ప్రస్తుతానికి అయితే 15 అడుగులు వరకు కూడా ఈ గండి పడిందని అయితే అధికారికంగా చెప్తున్నప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో అది పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతే కనుక ఆ గండి కాస్త కూడా సైజు అంటే 15 అడుగుల నుంచి ఒక 20 అడుగులు 30 అడుగులు కానీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా స్థానికులు అయితే భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నిండు కొండను తలపించే విధంగా అయితే ప్రస్తుతం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి కొంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గండి పడడం కొద్దిగా భయాందోళన కలిగినటువంటి వాతావరణంగా అయితే స్థానిక ప్రజలు అయితే కోరుతున్నారు. సంతోష్ని కన్నబాబు, ఆ గండిని పూడ్చడానికంటే పరిస్థితి అనుకూలంగానే ఉందా అక్కడ? ఎందుకంటే ఇంకా గండి ఇంకొక 5 అడుగుల మేర పడిందంటే మొత్తం 20 అడుగులు అలా అయిందంటే ప్రమాదం ఉంది, రైతులు ఆందోళన పడే పరిస్థితి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కదా. ఆ గండి పూడ్చేందుకు పరిస్థితి అక్కడ అంటే అనుకూలంగానే ఉందా? కన్నబాబు చెప్పండి.